గుంటలో నుంచి నిన్ను పైకి లేపాలంటే ఎవరు ఉండాలి? గుంట పైన ఉన్నవాడు ఉండాలి. మరణము నుంచి నిన్ను పైకి లేపాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు మరణాన్ని గెలిచిన వాడే ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో మీరు చూసుకున్నా మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? చాలామంది నియంతలు వచ్చారు, చాలామంది ధనికులు వచ్చారు, చాలామంది విద్యావేత్తలు వచ్చారు. ఎవడ టంబుకెళ్ళి చూసినా, ఎవరి సమాధికి వెళ్ళి చూసినా కుళ్ళిపోయిన శవం కనబడదు అక్కడ. కాబట్టి మరణము గెలిచిన వాడు ఎవడు లేడు. ఈరోజు క్రీస్తుని ఎందుకు విశ్వసించాలంటే ఈ లోకంలో నేను దేవతని, నేను దేవుణ్ణి అని చెప్పుకున్న ఏ ఒక్కడో సమాధి కనబడదు. అసలు వాడు వచ్చారో లేదో కూడా తెలియదు. అయితే ఈయన మానవుడుగా 100% వచ్చాడు కాబట్టి అక్కడ సమాధి ఉంది. రాకపోతుండేది కాదు కదా. ఆయన తిరిగి లేచాడు కాబట్టి అక్కడ సమాధిలో లేడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ మరణం అవతల జీవితానికి తీసుకువెళ్ళాలంటే ఆల్రెడీ మరణము చెంది మరణం మీద విజయము ఉన్నవాడు తీసుకువెళ్ళగలగాలి. కాబట్టి ఇప్పుడు ఈ మరణాన్ని జయించిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే కడపటి ఆదాము. ఆమెన్, హల్లెలూయా. ఒక మనిషిని ద్వారా మరణం ఎలా సంక్రమించిందో ఆ మరణము పోవాలి అని అంటే మరలా ఇంకొక మానవుడు రావాలి. ఆ మానవుడే కడపటి ఆదాము, మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారు. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. మన ప్రభు ఏ విధంగా లేచాడో మనల్ని కూడా ఆ విధంగా పునరుత్థానంలోనికి తీసుకువెళ్తాడు. ఈ మరణము అనే ఈ సంఖ్యలలో నుంచి, బానిసత్వంలో నుంచి ఆయన మనల్ని తీసుకువెళ్ళగలడు.